నార్కల్ జిల్లా కొల్లాపూర్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత ఉధృతంగా మారింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనకు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మరియు సిపిఎం నేత శివవర్మ పూర్తి మద్దతు తెలపడం జరిగింది. రెండున్నర సంవత్సరాలుగా మరి వాళ్ళు వేచి చూసిండ్రు. ఈరోజు మీ ప్రభుత్వం ఎక్కడ పోయినా ఫ్రీ బస్సు అని చెప్పుకున్నటువంటి స్కీమును వాళ్ళు భుజ స్కంధాలపై వేసుకొని ఈరోజు వాళ్ళు దాన్ని నడుపుతా వస్తూ మరి ఈరోజు ఆర్టీసీ సోదరుల యొక్క కుటుంబాలు పడుతున్న బాధను వెదను కూడా ఈ ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, ఏ హామీ సరిగ్గా పూర్తి చేయలేదు. కనీసం ఈ ఆర్టీసీ కార్మికులకు మేనిఫెస్టోలో పెట్టి మీరు ఇచ్చిన హామీలని నెరవేర్చకపోవడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. మీకు చేయాల్సింది ఏమీ లేదు. కేసీఆర్ గారు ఇచ్చిపోయినటువంటి గెజెట్ నోట్ జీవోను ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని న్యాయంగా అందుతాయనే విషయాన్ని కూడా డిమాండ్ చేస్తూ ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలి. కార్మికుల పట్ల ప్రభుత్వం సానుభూతితో వ్యవహరించాలి, కార్మికులు వారి కుటుంబాల పట్ల సానుభూతితో వ్యవహరించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీతో మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు మీరు వాళ్ళకు మంచి నిర్ణయం తీసుకొని కార్మిక సోదరులకు అందరూ కూడా సంతోషకరమైన వార్త చెప్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ఇచ్చిన మేనిఫెస్టో మరి అందరినీ మోసం చేసినట్టు వీళ్ళని కూడా మోసం చేస్తా అంటే రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈరోజు ఆర్టీసీ సోదరుల యొక్క ఈరోజు వాళ్ళు ఎలక్ట్రిక్ బస్సులపై కూడా ఎలక్ట్రిక్ బస్సులలో కూడా ప్రైవేట్ డ్రైవర్లను పెట్టడం అనేది వద్దు, ఆర్టీసీ డ్రైవర్లనే పెట్టాలి. ప్రైవేట్ బస్సులు వస్తే ఇప్పుడు నడుపుతున్నటువంటి డ్రైవర్లు వాళ్ళ ఉపాధి కోల్పోతారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డు పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఆర్టీసీ కొనాలి. ఆర్టీసీ కొని ఆ డ్రైవర్లకు ఇక్కడ ఆర్టీసీలో ఉన్న డ్రైవర్లను కూడా వినియోగించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఈరోజు ముఖ్యమంత్రి గారు దేశేజాలు వదిలి ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులు మీరు మేనిఫెస్టోలో పెట్టిందే బరాబర్ అమలు చేయాలి. మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోకపోతే అసమర్థ ప్రభుత్వం ఉంటే ఎంత లేకుంటే ఎంత, ఈ ప్రభుత్వం ఉంటే ఎంత లేకుంటే ఎంత అని కూడా చెప్పి అడుగుతా ఉన్నాం. ఏం చేసి ఒక్క రాష్ట్రంలో ఒక్క మంచి పని అన్న జరుగుతా ఉందా? లాస్ట్కు కాళేశ్వరం మీద మీరు చేస్తున్నట్టు అబద్ధ ప్రచారాలను హైకోర్టే నిన్న పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ను కొట్టేసింది. అంటే ఈ ప్రభుత్వానికి రైతాంగం పట్ల కానీ కార్మికుల పట్ల కానీ ఎవరి పట్ల చిత్తశుద్ధి లేదు, కేవలం అధికార వాంఛే తప్పితే వీళ్ళకి ప్రజల మీద కానీ ఎవరి మీద కూడా ప్రేమ లేదనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా వెంటనే కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీరిచ్చిన మేనిఫెస్టో మీరు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.